నా పేరు సత్యశ్రీ. నా రెగ్యులర్ హ్యాబిట్ డైరీ రాయటం. నేను రాసే డైరీలో రోజు చాలామంది పేర్లు ఇంక్లూడ్ అవుతాయి, కానీ ఒక్క పేరు మాత్రం రిపీటెడ్గా చాలాసార్లు ఇంక్లూడ్ చేస్తున్నాను. డమ్గా ఇంట్లో బుక్స్తో గడిపేస్తున్న నాకు డెస్టినీ పరిచయం చేసి డిస్టర్బ్ చేసిన పేరు నందగోపాలకృష్ణ. నందుకి నో చెప్పడానికి నేను కారణాలు వెతుకుతుంటే నందు మాత్రం నా కారణాలకి క్లారిటీ ఇస్తూ నా రీజన్స్ని ఎరేస్ చేస్తున్నాడు. సముద్రపు ఒడ్డున ఇసుక మీద రాసిన పిచ్చిరాతల్ని అలలు తుడిచేసినట్లు. కానీ నందు మార్చలేని విషయం ఒకటి ఉంది. అది నేను నందుకి చెప్పాల్సిన టైం వచ్చింది. దీనికో 9 వచ్చినా, దీనికో 4, దీనికో 4, ఈ దాంట్లో ఒక 12 మార్క్స్ రఫ్లీ. సత్య, మన కాలేజ్ బ్యానర్లో నాకు తెలియకుండా ఎవరి అమ్మాయి? ఏంట్రా అంతలా చూస్తున్నావు? కొంపతీసి ఆ మార్క్స్ మోటివేట్ అయ్యి మన బ్యాచ్ బరువు తెస్తావా ఏంటి? ఎవర్రా ఈ సత్యశ్రీ? సత్యశ్రీనా? ఓహో తనా? మన కాలేజ్ అమ్మాయే. గోకుదామని ట్రై చేశాను రా, బాగా టఫ్ అని విన్నా. మనకంత ఓపిక లేదులేని వదిలేసా. గుడ్. మన కాలేజ్ అయితే ఎప్పుడు చూడలేదే. చూడాలంటే కనపడాలిగా. ఆ? నువ్వెప్పుడో ఒకసారి కాలేజీకి వస్తావు, తను ఎప్పుడూ కాలేజీకి రాదు. అడ్డదిడ్డమైన ఆన్సర్లు కాకుండా అర్థమయ్యేలా చెప్పు. ఓన్లీ ఎగ్జామ్స్కే వస్తుందంట. 2025లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా? కాలేజ్కి రాదు, ఓన్లీ ఎగ్జామ్స్కి మాత్రమే. మరి ఈరోజు ఎగ్జామ్కి వచ్చింది, వెళ్ళిపోయింది కూడా. వెళ్ళిపోయిందా? ఇటు ఇప్పుడే ఇలా వెళ్తుంటే రే రే నందు, లాస్ట్ డే రా ఇది. ఇప్పటి వరకు కనిపించిన అమ్మాయి కోసం ఇప్పుడెందుకు అంత తాపత్రయపడతావు? ఇన్ని రోజులుగా చూడండి అమ్మాయిని ఇప్పుడే ఎందుకు చూశాను. ఐ థింక్ దిస్ ఈస్ ద మూమెంట్ అండ్ ఇట్ వాజ్ ఆల్రెడీ రిటన్. హాయ్ హాయ్ హలో హాయ్. హాయ్. నందగోపాల్. ఇందాక కాలేజ్ బ్యానర్లో మిమ్మల్ని చూశాను. చాలా అందంగా ఉన్నారు. అంటే బయట ఇంకా అందంగా ఉన్నారనుకోండి. యు ఆర్ సో ప్రెటీ. మీ బ్యూటీకి మీరు డైలీ కాలేజ్కి వస్తే ఇంకా మన కాలేజ్ బాయ్స్ అవుట్. అందుకే పంపరు. వాట్? ఇలా వెంటపడతారనే అలా పంపరు. అలా పంపనంత మాత్రాన ఇలా వెంటపడటం ఆగలేదుగా. లాజిక్ అండి. రాముడు ఎంత ప్లాన్ చేసినా రావణాసుడు సీతాదేవిని తీసుకెళ్ళిపోలా. కొన్నిసార్లు మనం ఎంత ప్లాన్ చేసినా యూజ్ ఉండదు. వీ షుడ్ గో విత్ ద ఫ్లో. ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? సో డైరెక్ట్గా పాయింట్కి రమ్మని ఇండైరెక్ట్గా చెప్తున్నారు అనమాట. ఓకే, సి పాయింట్ ఈజ్ నో నీడ్. ఐ అండర్స్టూడ్, బట్ ఇట్ వోంట్ వర్క్. won't work. No need. Hello. What do you understand, Andy? If I'm not wrong, you are here to propose me, right? Wrong. How do you think like that, Andy? అరే ముక్కు మొహం తెలియనప్పుడు వచ్చి మాటలు కలుపుతూ మాట పెంచుదామని ట్రై చేస్తే ఇంక అదేనా? ఓ మై గుడ్నెస్, ఇట్స్ 2025 అండి. ఇందాక వెంట పడుతున్నా అనేసరికి ఐ థాట్ లైక్ దట్.
ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే. మా మావయ్య వచ్చే టైం అయింది. యూ బెటర్ టు లీవ్ ఫ్రమ్ హియర్, లేదా నాకు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు ఎలా? ఓకే, ఎనీవే దిస్ ఇస్ నందగోపాలకృష్ణ. ఇందాక చెప్పారుగా. మీరు చెప్పలేదు కదా. సత్యశ్రీ. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ వాట్? యాక్చువల్లీ ఇది మన మధ్య అట్మాస్ఫియర్ కంఫర్టబుల్ చేసాక చెప్దాం అనుకున్నాను, అండ్ మీకు నా మీద ఒక ఒపీనియన్ ఫామ్ అయ్యాక చెప్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు అంత టైం లేదు, కంగారేం లేదు. నేను నా ఫీలింగ్ చెప్పాను, మీరు ఫీల్ అయినప్పుడు చెప్పచ్చు. మరి నేను వెళ్ళొస్తాను. చూసారా, సబ్కాన్షియస్లీ మీకు కూడా నన్ను వదలటం ఇష్టం లేదు. నేను సొల్లు చెప్తుంటే అది వింటూ నా చేయాలని పట్టుకున్నారు. నైస్ లోషన్. నందగోపాల్. గుర్తుపెట్టుకోకు, గుర్తుండిపోద్ది. విత్ ఇన్ నో టైమ్. సీ యూ సూన్. ఈ రోజుతో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఎగ్జామ్స్ బాగా రాశాను. ఎగ్జామ్ అయ్యాక ఈరోజు ఒకడు కలిశాడు. పేరు నంద గోపాల కృష్ణ. ఇంట్రెస్టింగ్, బట్ కొంచెం లూజ్ అనుకుంటా. బీటెక్ లాస్ట్ డే వచ్చి విత్ ఇన్ నో టైమ్ సీ యూ సూన్ అంటున్నాడు. బిహేవ్స్ లైక్ స్మార్ట్ అండ్ కాన్ఫిడెంట్, బట్ స్టూపిడ్ అండ్ ఓవర్ కాన్ఫిడెంట్. లాజిక్ అంటూ ఈ లాజిక్ మిస్ అయ్యాడు. అబ్బా దేవుడా. ఏరా, ఏం మాట్లాడావురా? నెంబర్ అడిగావా? పోనీ అడ్రస్? మరి ఏం పెక్కడానికి వెళ్ళావురా? పోటుగా ఎటు వెళ్ళాలని దారి వెతుక్కుంటున్నా. నాకు ఈ పట్టి దారి చూపించింది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఏమర్థం అవుద్ది? రాసి పెట్టుంటే రాస్తా దాని అంతట అదే తయారవుతుంది. సత్య, వస్తున్నా. వద్దన్నా ఎగ్జామ్స్ బాగా రాయాలని సెంటిమెంటల్గా తీసుకెళ్ళా. డాడీ ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్. మమ్మీకి తెలిస్తే చంపేస్తుంది. ఇప్పుడు వీడితో మాట్లాడాలా? ఛీ. హే, నా పట్టి నీ దగ్గరికి ఎలా వచ్చింది? నీకు ఆన్సర్ కావాలా, పట్టి కావాలా? పట్టి. నాతో హాఫ్ అన్ అవర్ బయటికి రా, ఇస్తా. వాట్? నో వే. అబ్బా సత్య, ఇలా ఇరుక్కుపోయావేంటే? ఓకే, టైం 8:30 అవుతుంది. ఈ టైంలో బయటికి పంపరు. రూల్స్ పెట్టేది బ్రేక్ చేయడానికి సత్య. తెలుగులో ఒక సేయింగ్ ఉంది, ఆడపిల్ల గడప దాటితే గడపకే తెలియదని. గడపకే తెలియనప్పుడు గడప లోపల ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? థింక్, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి వచ్చి ఇన్స్టా కాల్ చేయి. హాఫ్ అన్ అవర్ కష్టం, 15 మినిట్స్ అయితే మేనేజ్ చేయగలుగుతా అంతే. దొరికిందే దద్దోజనం.
మాట్లాడాలి? తీసుకొచ్చాం, ఇప్పుడు ఏం మాట్లాడాలి? హలో, ఏంటి సైలెన్స్? నా పట్టి నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. వెళ్దూలే, ఎందుకు హరి అవుతున్నావు? ఇంకా టైం ఉందిగా, వెయిట్ చేయి. ఒక పట్టిని అడ్డు పెట్టుకొని చీప్ ట్రిక్స్ పే చేయడానికి సిగ్గులేదు? లేకపోతే 5 స్టార్ హోటల్లో సూట్ రూమ్ తీసుకొని టేబుల్ ల్యాంప్ ముందు చార్ట్ పెట్టుకొని స్పెట్స్ పెట్టుకొని స్కెచ్ పెన్తో థింక్ చేస్తూ కాస్ట్లీగా ప్లాన్ చేయమంటావా? అంత బడ్జెట్ లేదు. మంది షార్ట్ ఫిలిం, ఏదైనా ప్రిసైజ్గా సింపుల్గా లిమిటెడ్ బడ్జెట్తో ఫినిష్ చేయాలి. అయినా గోల్డ్ ప్రైస్ చూసాక కూడా దీన్ని చీప్ ట్రిక్ అని ఎలా అంటున్నావు? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్స్ అప్రాక్సిమేట్లీ 3 lakhs ఆఫ్ ప్లాన్. ఓకే, డోంట్ సే లైక్ దట్. మాటల పుట్ట. అసలు నీకు ఆ పట్టి ఎక్కడిది? మీ మెరిట్ స్టూడెంట్స్ అందరికీ ఒక హ్యాబిట్ ఉంది కదా, వస్తే నువ్వు ఈ క్వశ్చన్ రాసావని ఒకటి, వస్తే ఇది అదా నేను ఇంకేదో అనుకుని ఇది రాయలేదని ఇంకొత్తి, వస్తే నేను ఇది రాశాను కానీ హెన్స్ ఫుడ్ పెట్టడం మర్చిపోయానే, 100లో 1 మార్క్ మిస్ అయిందే అని ఏడుస్తారు. అది మా బాయ్స్ 35 అలా టచ్ అయితే సాయంత్రాన్ని చిల్లు కొడతారు. మీరు మాత్రం క్వశ్చన్ పేపర్ని 1-4 సార్లు చినిగేదాకా చించుతూనే ఉంటారు కదా. నేను అడిగిన దానికి ఆన్సర్ ఇది కాదు. నేను చెప్పింది ఆన్సర్ కాదు, ఆ ఆన్సర్ వెనుకున్న రీజన్. ఇలా మీ ఏడుపులు పెడవబుల మధ్యలో ఉన్న మార్క్స్ ప్రిడిక్షన్ ప్రోగ్రాంలో పడి కింద పడిన పట్టీని పట్టించుకోవడం మానేశావు. అది నీ ఖాళీ కొడి నా ఖాళీ తగిలింది. అది నాదే అని నీకెలా తెలుసు? మా బాయ్స్కి ఒక అలవాటు ఉంది, అమ్మాయి బాగుంటే ఫస్ట్ పైన చూస్తాం, తర్వాత కింద చూస్తాం. హలో, ఐ డింట్ మీన్ ఇట్. సిచ్యువేషన్కి సింక్లో ఉండు కొంచెం. నా ఉద్దేశం ఏంటంటే, అమ్మాయి బాగుంటే ఫస్ట్ పైన ఫేస్ని చూస్తాం, తర్వాత కింద కాళ్ళని చూస్తాం, మెట్టెలు ఉన్నాయా లేవా అని. నీకు ఒక ఖాళీ కొన్న బట్టి ఇంకో ఖాళీకి లేదు. సో మరి నా ఇన్స్టా అకౌంట్ ఎలా తెలుసు? ఇది నువ్వు అడగాల్సిన క్వశ్చన్. ఇన్స్టాలో సత్యశ్రీ అని కొడితే 20 అకౌంట్లు వచ్చినాయి. అందులో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, కొంతమంది డీపీలు ఉన్నాయి, కొంతమందికి లేవు. డీపీ లేని వాళ్ళందరినీ మెన్షన్ చేసి దెబ్బా నువ్వు రెస్పాండ్ అయ్యావు. నేను రెస్పాండ్ అవ్వకపోయి ఉంటే? అవ్వకపోయి ఉంటే ఏమో, గోల్డ్ నెగ్లెక్ట్ చేయరన్న చిన్న కాన్ఫిడెన్స్. మా డాడీ ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్ అని వచ్చా, అంతేకాని గోల్డ్ నెగ్లెక్ట్ చేయలేక కాదు. ఓకే, ఐమ్ డన్. ఇంకా నా పట్టి నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. గ్యాప్ ఇస్తే గోల్ చేస్తుంది, ఏదో ఒకటి మాట్లాడాలి. సరే సత్య, కెన్ ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్? ఫినిష్ ఇట్ క్విక్లీ, ఓన్లీ 5 more minutes left. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్? Of course arranged. వై నాట్ లవ్? Shit, in my opinion. ఓకే, లవ్ ఇస్ షిట్, దెన్ హౌ కెన్ యూ సర్వైవ్ ఇన్ అరేంజ్డ్ మ్యారేజ్ వితౌట్ లవ్? యాజ్ ఎవ్రీబడి నోస్, అరేంజ్ మ్యారేజ్లో ఫ్యామిలీ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. డెసిషన్ వాళ్ళది కాబట్టి ఏం జరిగినా మన తరపున నిలబడతారు, నిలదీస్తారు. అవి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవుతాయి కానీ మరి నీది? వాట్స్ యువర్స్? సత్య, అరేంజ్డ్ మ్యారేజ్ విల్ బి అరేంజ్డ్ బై 2. లవ్ మ్యారేజ్ విల్ ఆల్సో అరేంజ్డ్ బై 2. One is your mother and father, one is you and your partner. The process is same, but the thing is, నీ లైఫ్ పార్ట్నర్ని నువ్వు చూస్ చేసుకునే డెసిషన్లో ఎంత క్లియర్గా ఉన్నావు అనేది వాళ్ళకి చెప్తే దెన్ దే విల్ డిసైడ్ వెదర్ యూ టుక్ ఏ రైట్ డెసిషన్ ఆర్ నాట్. రిమైనింగ్ నువ్వు చెప్పిన సో కాల్డ్ సపోర్ట్ ఎట్సెట్రా అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. సత్య, ఎవడో ముక్కు మొహం తెలియని ఒకరిని తీసుకొచ్చి నచ్చాడా లేదని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చెప్పేసి లైఫ్ అంతా లీడ్ చేయమంటే అంత సింపులా? ప్లీజ్. భగవద్గీతలో ఒక సేయింగ్ ఉంటుంది సత్య, మ్యారేజ్ ఈజ్ లైక్ అన్ అన్కండిషనల్ డ్యూటీస్ దట్ వన్ డిసైడ్స్ టు పర్ఫార్మ్. The one is you, the duty is yours, that decision should also be yours.
నిమిషం చూసానేమోనే నీ చిత్రం ఓమైనా ఓమైనా నిద్దరేమో రాగాయే నాకసలే పగలైనా రాత్రైనా ఏం చేస్తున్నారు మేడం? ఏం లేదు, ఇంట్లో ఎవ్వరు లేరు. బోర్ కొడుతుందని మొక్కలకు నీళ్ళు పోస్తూ టైంపాస్ చేస్తున్నా. ఎవరు లేరా? పోనీ నేను రానా? ముఖం పగులుద్ది. పోనీ నువ్వే రావచ్చుగా, అలా అలా బయటికి వెళ్దాం. నేను రాను. ఎప్పుడు ఇంట్లో ఉండి ఏం చేస్తావు? రావచ్చు కదా. ఎందుకు అడ్వాంటేజ్ తీసుకుందామనా? నువ్వు అడ్వాంటేజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నావా? నేనెందుకు రెడీగా ఉంటా? మరి నేనేం తీసుకుంటా? హూ నోస్. ఇఫ్ యూ డోంట్ నో దెన్ గో విత్ ద ఫ్లో కదా. ఎక్కువ థింక్ చేయకు, మరి టైం అయిపోతుంది. సరే, కానీ తొందర రావాలి. షూర్. ఎస్. సన్నా జాజి సూపుతో నవ్వే విసిరే హైరామా ప్రాణం ఇప్పుడే నన్నొదిలి నీ వెనకే నడిచుండే సత్యభామా చిటికే నువ్వే వేసావో చాలు ఎదురవుతానే నీకు బంటవుతానే గాలి గచ్చే కళ్ళంటే చాలు నీ అడుగుల్లో నేను అడుగవుతానే. సత్య, ఉమ్, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సావిత్రి గారు. నీకు ఓ విషయం తెలుసా? సావిత్రి గారు కూడా జమిని గణేషన్కి పడకముందు ఇలానే నీలానే నవ్వాపుకునే వాళ్ళంట. ఆవిడ పడిన తర్వాత ఇంకా అలా ఆపే ఛాన్స్ ఆయన ఇవ్వలేదంట. ఇది నేను ఎక్కడా వినలేదే. నేను వినలేదు, ఏదో ఫ్లోలో కొట్టా. చిన్నదాని చిరునవ్వే చాలు చందమామని దాచేస్తానే నువ్వు నేను మనమైతే చాలు నింగినేలా కలిపేస్తానే చలిలో నాతో నువ్వుంటే వెచ్చని మంటై ఓ భామా నిన్నే నాలో చుట్టేసి భద్రంగా దాస్తానే ముద్దుకుమ్మా నందాల గుండెల్లో చిన్న చిరుకే ఈ ప్రేమ నదిలో అలలా మారిందే నీ వైపే ఎగసిందే సత్యభామా నీ వైపే ఎగసిందే సత్యభామా. హలో. సత్య, ఇన్ని రోజుల నుండి మాట్లాడుకుంటున్నాం, ఒక ఒపీనియన్ ఫామ్ అయి ఉంటుంది. నీ ఆన్సర్ ఇంకా చెప్పలేదు. కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ నౌ? ఒపీనియన్ అయితే ఫామ్ అయింది, బట్ నువ్వు ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తావని తెలిసాకే నీ మీద కలిగిన ఒపీనియన్ మారిపోయింది. మనిషి పూర్తిగా అర్థం కానంత వరకు ఒపీనియన్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి సత్య. నేను తాగుతా అని చెప్పాక చేంజ్ అయిన ఒపీనియన్ నేను కన్విన్సింగ్ ఆన్సర్ ఇస్తే అదే ఒపీనియన్ చేంజ్ అవ్వచ్చు కదా. నేను హ్యాబిట్స్ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఒపీనియన్ గురించి ఏదో థియరీ చెప్తావేంటి?
ఒపీనియన్ మారింది హ్యాబిట్ వల్లే కదా. చూడు, ఇలాగే ఫస్ట్ కన్ఫ్యూజ్ చేస్తావు, దాని తర్వాత కన్విన్స్ చేస్తావు, ఫైనల్లీ కాంప్రమైజ్ అయ్యేలా చేస్తావు. నథింగ్ ఈజ్ రైట్, నథింగ్ ఈజ్ రాంగ్ సత్య. ఇట్స్ ఓన్లీ ఇండివిజువల్ పర్సెప్షన్స్. వింటుంటే చెప్తూనే ఉంటావు కానీ ఈరోజు ఈవినింగ్ 4 o'clockకి రిజల్ట్స్ అంట. ఫస్ట్ దాని సంగతి ఏంటో చూడు. పిచ్చలైట్ 2 సబ్జెక్ట్స్ అయితే కన్ఫామ్గా బిక్తాయి. రిజల్ట్స్ టైంలో ఎందుకు అలా మాట్లాడతావు? బీ పాజిటివ్ యార్. ఓకే దెన్, దిస్ టైమ్ యూ చెక్ మై రిజల్ట్స్. చూద్దాం పాజిటివ్ వద్దాము. ఓకే, లెట్స్ సీ. వాట్స్ టుడేస్ ప్లాన్? వాట్ ప్లాన్స్? ఆబ్వియస్లీ యూ విల్ గెట్ ఏ గుడ్ రిజల్ట్. ట్రీట్ మేడం. నీ కైండ్ ఆఫ్ ట్రీట్స్ నేను ఇవ్వలేనులే, సారీ. హలో మేడం, మాకన్నా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. జస్ట్ 3 slices ఆఫ్ పిజ్జా అండ్ 1 డైట్ కుక్ ఇస్ ఎనఫ్. ఓకే, బట్ హౌ? ఏముంది, ఈరోజు రిజల్ట్సే కదా. యూ హ్యావ్ ఎ సాలిడ్ రీజన్ రైట్. ఇలాంటి సమయంలోనే వీర వనితలందరూ వాడే డైలాగ్ ఏంటో తెలుసా? అమ్మా, ఈరోజు రిజల్ట్స్ కదా, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళేసి వస్తాను మా. ప్లీజ్ మా. ఎంతసేపట్లో వస్తావు? ఒక 2 hours. 1 అవర్లో రా. ఓకే మా. వెల్కమ్, దిస్ ఈజ్ అవర్ హోమ్, స్వీట్ హోమ్ మేడ్ విత్ నాగార్జున సిమెంట్. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? బయట అయితే మోస్ట్ ఆఫ్ ది టైం ఎవరైనా చూస్తారేమో అని టెన్షన్తోనే ఉంటావు. అండ్ యూ వోంట్ లిజన్ టు మీ. యామ్ ఐ రైట్? ఎస్. ఆంటీ అంకుల్ బయటికి వెళ్ళారు. కూర్చో. కాఫీ ఆర్ టీ? వాటర్. థ్యాంక్స్. వై? నాకు ఆ రెండు చేయడం రాదు. స్టూపిడ్. హే, రిజల్ట్స్ టైం అయింది. కానీ హే, ఐ గాట్ 9.5. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ 2 backlogs. నైస్ నైస్ గెస్. కొంచెం కూడా సీరియస్గా రియాక్ట్ అవ్వండి నందు. ఏముంది సత్య రియాక్ట్ అవ్వడానికి? ఏముంది దానిలో? సింగిల్ పేపర్ షీట్ కాంట్ డిసైడ్ మీ ఫ్యూచర్ అని ఎడిషన్ కూడా అప్లై చేసి చిల్ అవ్వాలి కానీ సబ్జెక్ట్స్ పోతే బాధపడ్డాలు స్టూపిడ్ థింగ్ సత్య. దిస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎ గేమ్. లైఫ్ ఈజ్ నాట్ ఎ గేమ్ నందు. ఫస్ట్ బెంచ్ కొటేషన్స్ చెప్పక సత్య. నేను చెప్పిన కొటేషన్స్ మాత్రం పట్టించుకోవు, నువ్వు చెప్పిన కొటేషన్స్కి మాత్రం అబ్బా ఎంత బాగున్నాయని వింటూ కూర్చోవాలి. నేను చెప్పే కొటేషన్స్ అట్లీస్ట్ బాధలో నోడికి రిలాక్సేషన్ ఇస్తాయి. నువ్వు చెప్పే రిలాక్సేషన్లో నోడికి కూడా బార్లో కూర్చునేలా చేస్తాయి. ఏడ్సేవలే. సరే, అక్షింతలాపి ఆర్డర్ చేస్తావా? ఆకలేస్తుంది. సారీ. ఏం తింటావు? 1 చికెన్ గోల్డెన్ డిలైట్ విత్ ఎక్స్ట్రా చీజ్ అండ్ 1 కోక్. ఓకే, డన్. సో షెల్ వి స్టార్ట్? నో, రిటర్న్ చేసేద్దాం. జోకా? తినేసిన అవుతా దా. సో సత్య, ఇప్పటి వరకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? నీకు తప్ప వేరే టాపిక్ దొరకలేదా? ఓకే, నువ్వు స్టార్ట్ చేయదో టాపిక్. ఏషియన్ పెయింట్స్. గోడలో వైపు చూస్తున్నావు కదా, ఏ పెయింట్ వేసారని అడుగుతావేమోనని. ఇంకా కింద ఉన్న స్టోర్ రూమ్లో తీసుకెళ్ళొచ్చు కదా. నీ సైలెన్స్ కంటే నా క్వశ్చన్ బెటరే కదా. 11 + 1. 11లో ఎవరు నచ్చలేదా? నాట్ 1, నాట్ ఈవెన్ 1. +1 ఉండేనా వెళ్ళిపోనా? మ్యూట్. అవును, నీ సంగతి ఏంటి? ఎనీ లవ్ స్టోరీస్? డోంట్ లై. ఆనెస్ట్లీ 2 బ్రేకప్స్. హౌ? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పిక్స్ హిడెన్ ఇమేజ్లో ఉంటే చూసేసింది. సో షీ థాట్ దట్ ఐఎమ్ చీటింగ్ ఆన్ హర్. నిజంగా చేసావా అలా? నో. మరి తన పిక్స్ ఎందుకు దాచుకున్నావు? అవి హిడెన్ పిక్స్లో పెట్టి ఓవర్ ద టైం మర్చిపోయాను. తనకు దొరికిపోయాను. కన్విన్స్ చేయడానికి ట్రై చేయలేదా? కన్విన్స్ చేసే టైంకి కంక్లూడ్ చేసేసింది. మరి ఫస్ట్ లవ్? సెకండ్ లవ్తో మాట్లాడుతుంటేనే ఫస్ట్ చూసింది.
ఆ? సో డౌట్తో బ్రేకప్ చెప్పింది. ఇంకా మార్చేదేం లేదని కన్ఫర్మ్ చేశాను. స్టూపిడ్. ఎవరు? నాకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. మీ పేరెంట్స్ అయితే అయితే నీకేం ప్రాబ్లం అవ్వదా? పో నేను లోపలికి వెళ్ళి దాకోనా? సినిమాలు బాగా చూస్తున్నట్టున్నావు. చూద్దాం. నాకు ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు కదా, చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం. నందు, ఎంతసేపు రా డోర్ తీయడానికి? హాయ్ ఆంటీ. ఎవర్రా ఈ అమ్మాయి? మేం లేనప్పుడు నువ్వు చేసే పనులు ఇవ్వా? ఎందుకు నాన్న రొటీన్ రియాక్ట్ అవుతున్నావు? మీరు అనుకున్నట్టు సినిమాలో చూపించినట్టు ఏం జరగలేదు. ఏదో ఫైనల్ ఇయర్లో మంచి రిజల్ట్స్ వస్తే చిన్న పార్టీ చేసుకుంటున్నాం అంతే. ఓ ఫ్రెండా? చీసీ లేదు నాన్న, లవ్వే. అంటే నేను అప్లికేషన్ పెట్టాను, తనకు సైన్ చేయడానికి పెన్ను దొరకలేదు అంతే. ఆ? అదే ఓకే చెప్పడానికి రీజన్ దొరకలేదు, హోల్డ్లో ఉంది. చూసావా మన ముందు ఎలా చెప్తున్నాడో? అయినా బరి తెగించినోడికి భయం ఎలా ఉంటుంది? ఎందుకు నాన్న అంత హెవీ డైలాగ్స్ వేస్తున్నావు? ఇప్పుడు ఏమైంది? బీటెక్ అయింది, రేపు మాపు పెళ్ళంటారు. అప్పుడైనా అమ్మాయికి ఇచ్చే కదా చేస్తారు. అప్పుడు చూడ్డానికి మేమున్నాం కదా. కానీ లైఫ్ లాంగ్ చూసుకోవాల్సింది నేను కదా. నాన్ననేది లవ్ మ్యారేజ్ వర్కౌట్ అవ్వవని తెలుసో తెలియకో చేస్తారు. డిఫరెన్సెస్ వస్తాయని, లైఫ్ స్పాయిల్ అవుతుందని. అవును మరి, అరేంజ్డ్ మ్యారేజ్ చేసేటప్పుడు ఏం తెలుసేమో మీకు? సోకాళ్ళ అమ్మాయి పేరు అబ్బాయి పేరు బ్రోకర్ గడి చెప్పే 4 అబద్ధాలు తప్ప ఆ తర్వాత లైఫ్ అంతా ఎవరు లీడ్ చేస్తారు? ఎలాంటి తప్పు జరగకూడదనే కదరా వెనకేడు తరాలు ముందేడు తరాలు చూసుకునేది పెళ్లి చేసేప్పుడు. ఎన్ని తరాలు చూసినా కాపురం మాత్రం 4 గోడలు 2 మనుషుల మధ్యనే జరగాలి కదమ్మా. నాకు అనిపించింది నాన్న షీఈ్ ద వన్ అని. నేను ఒక రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నాను నేను అనుకోవట్లేదు. అయినా చూడు నా అమ్మాయిని ఎలా ఉందో. నువ్వు ఒక 20 years బ్యాక్ టైం ట్రావెల్ చేసి వాన పడుతుందని నువ్వు ఒక బస్ స్టాప్ దగ్గర ఆగితే దూరం నుంచి కలర్ఫుల్ అంబ్రెలా ఒకటి పట్టుకొని జడలో ఇంతలా పువ్వు ఒకటి పెట్టుకొని వింటేజ్ డ్రెస్లో నడుచుకుంటూ స్లో మోషన్లో వస్తే నువ్వు కూడా పడిపోతున్నావు నా అమ్మాయికి. మీ నాన్నకి నేనే ఎక్కువ, ఆ పిల్ల నీకు చాలా ఎక్కువ. ఆ పిల్ల నీకు పడదు. నువ్వేం అందుబాటులో దిండి కింద పెట్టుకొని దేవదాస్ అవ్వక మానవ్. ఛీ సత్య, ఇన్ని నెగిటివ్ బ్రెయిన్స్ మధ్యలో మనం ఉండలే కానీ పద నేను డ్రాప్ చేసి వస్తా. డ్రాప్ చేసి వస్తా. రేయ్ వచ్చేటప్పుడు బెల్ట్ తీసుకొనిరా. ఈరోజు ఫ్రైడే నాన్న, ఏం కొనకూడదు, అరిష్టం. పర్లేదు, నిన్ను కన్నాక వచ్చిన అరిష్టం కంటే బెల్ట్ కొన్నాక వచ్చే అరిష్టం పెద్దదేం కాదు, తీసుకురా. ఛీ, సర్లే. బెల్ట్ ఎందుకు? రిజల్ట్స్ చూసుంటాడు పేకడానికి. హా? నిన్ను కొడితేనే ఇలా ఉన్నావంటే కొట్టకపోతే ఇంకెలా ఉంటావు? ఊరుకో సత్య, నువ్వు కూడా మన అలా తయారయ్యావు. నిన్ను చూస్తే ఎవరైనా ఇలానే తయారవుతారు. సర్లే, ఇంటికి వెళ్ళాక నువ్వు ఇవ్వలేని కోటింగ్ కూడా మా నాన్న ఇస్తాడు, బాధపడలే. ఇంకేంటి మరి? ఎందుకు నందు ఎప్పుడూ అవతల వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ ఇద్దామని ఆలోచిస్తావు, కానీ ఆలోచిద్దామని ఎందుకు అనుకోవు? యు మైట్ బి రాంగ్ కూడా కదా. దెన్ దే షుడ్ సే వాట్ ఈజ్ రైట్ కదా. నేను చెప్పే ఆన్సర్కి వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? నా ఆన్సర్ వాళ్ళ క్వశ్చన్ కంటే బెటర్గా ఉందనే కదా. ఆర్గ్యుమెంట్ అనవసరం అని కూడా అనుకోవచ్చు కదా. ఎస్, బట్ ఆర్గ్యుమెంట్ అనవసరం కాదు, కొన్ని సిచ్యువేషన్స్లో అవసరం. ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూస్ని షేర్ చేసుకున్నప్పుడే కదా హూ ఈజ్ రైట్, హూ ఈజ్ రాంగ్ అండ్ వాట్ ఈజ్ వాట్ అని అర్థమయ్యేది. అర్థం చేసుకోకుండా స్కిప్ చేయాలనుకోవడం దేర్ స్టూపిడిటీ. నీతో మాట్లాడలేను కానీ నేను వెళ్తున్నా. హలో, ఇంతకీ ఎంత ఎందుకు అడిగినట్టు? ఇందాక ఆంటీ వాళ్ళతో జరిగిన డిస్కషన్లో వాళ్ళ ఆన్సర్స్ కన్నా నీ క్వశ్చన్స్ ఎక్కువ డామినేట్ చేశాయి, అందుకే అడిగా. సరేలే. సరే, అమ్మ వెయిట్ చేస్తుంది, నేను వెళ్తున్నా. నందుకి నువ్వు చెప్పడానికి నేను కారణాలు వెతుకుతుంటే నందు మాత్రం నా కారణాలకి క్లారిటీ ఇస్తూ నా రీజన్స్ని ఎరేస్ చేస్తున్నాడు. సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక మీద రాసిన పిచ్చి రాతల్ని అలలు తుడిచేసినట్లు. కానీ నందు మార్చలేని విషయం ఒకటి ఉంది, అది నేను నందుకి చెప్పాల్సిన టైం వచ్చింది.
మనిషి పూర్తిగా అర్థం కానంత వరకు ఒపీనియన్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి సత్య. నీ లైఫ్ పార్ట్నర్ని నువ్వు చూస్ చేసుకునే డెసిషన్లో ఎంత క్లియర్గా ఉన్నావు అనేది వాళ్ళకి చెప్తే దెన్ దే విల్ డిసైడ్ వెదర్ యూ టుక్ ఏ రైట్ డెసిషన్ ఆర్ నాట్. ఎన్ని తరాలు చూసినా కాపురం మాత్రం 4 గోడలు 2 మనుషుల మధ్యనే జరగాలి కదమ్మా. 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ని షేర్ చేసుకున్నప్పుడే కదా హూ ఈజ్ రైట్ హూ ఈజ్ రాంగ్ అండ్ వాట్ ఈజ్ వాట్ అని అర్థమయ్యేది. అరేంజ్ మ్యారేజ్ చేసేటప్పుడు ఏం తెలుసేమా మీకు? సోకాళ్ళ అమ్మాయి పేరు అబ్బాయి పేరు బ్రోకర్ గారు చెప్పే 4 అబద్ధాలు తప్ప ఆ తర్వాత లైఫ్ అంతా ఎవరు లీడ్ చేస్తారు? ఒక మనిషిని ప్రేమించడానికి కారణాలే అవసరం లేదంటారు. నందు నచ్చకపోవడానికి కారణాలు దొరకని నేను మాత్రం ఎందుకు ఇంకా కారణాల కోసం చూస్తున్నాను? ఎందుకు? ప్రేమించేస్తానేమో అన్న భయంతోనా? ఒకవేళ భయమే అయితే ఇన్ని రోజులు భయాన్ని దాటే కదా అన్నీ చేశాను. ఇంకా భయం ఎలా ఉంటుంది? నందు, నీతో మాట్లాడాలి. రేపు ఈవినింగ్ కలుద్దాం. చిత్తం మహారాణి. నీ వెనకే నడిచిందే సత్యభామ. సత్య, ఒకసారి బ్లాక్ సారీ కట్టుకోవచ్చుగా? నువ్వు చెప్తే నేను కట్టుకోవాలా? ఏంటి అలా చూస్తున్నావు? థ్యాంక్ యూ నా కోసం శారీ కట్టుకున్నందుకు. నీకోసం ఏం కట్టుకోలేదు, జస్ట్ పాజిటివ్ వైబ్ కోసం కట్టుకున్నాను అంతే. శారీ కట్టుకుంటే పాజిటివ్ వైబ్ వస్తుందా? నాకు వస్తుంది, నువ్వు పద. సరే, ఎక్కడికి వెళ్దాం? ఎవరు లేని చోటుకి తీసుకెళ్ళు. ఓయోకి వెళ్దామా? అంటే అక్కడైతే ఎవరు ఉండరు కదా అని. ఓవర్ స్మార్ట్నెస్ ఉపయోగించకు. నేను చెప్పింది కొంచెం పీస్ఫుల్ ప్లేస్కి తీసుకెళ్ళమని. సరే పద. ఏంటి సడన్ సర్ప్రైజ్? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు నందు? ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా సత్య? నందు ప్లీజ్. నో ప్లాన్ సెట్. కొంచెం ఫ్యూచర్ గురించి కూడా థింక్ చేయి. నా ఫ్యూచర్ నువ్వే కదా. నందు, జోక్స్ అపార్ట్. జోక్ ఏంటి? ఐఎమ్ డామ్ సీరియస్ అబౌట్ యూ అండ్ యూ నో ఇట్. ఓకే, నాకు ఈ 9 to 6 స్ట్రెస్ఫుల్ జాబ్ లైఫ్ ఇష్టం లేదు సత్య. సరే, జాబ్ ఇష్టం లేదు ఓకే, మరి ఏమి ఇష్టం? ఏమో, ఐఎమ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఇట్. సి నందు, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలియకపోవచ్చు, కానీ నాకు డెసిషన్స్ పైన ట్రస్ట్ ఉంది. బట్ సత్య, నా ఒకటైతే అర్థమైంది, ఇది క్యాజువల్ మీట్ అయితే కాదు. నువ్వు చెప్దాం అనుకున్న టాపిక్కి ఇది రిలేట్ అయి ఉండొచ్చు, కానీ ఆ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడదాం. ముందు నువ్వు చెప్దాం అనుకుని వచ్చిన ఆ క్రూషియల్ టాపిక్ గురించి మాట్లాడు. మాట్లాడు.
నందు, విత్ ఇన్ ఫ్యూ డేస్ నేను యూఎస్ వెళ్ళిపోతున్నాను. డాడీ చనిపోయాక మావయ్య అన్నీ చూసుకుంటున్నారు. నన్ను అమ్మని నా ఫైనల్ ఇయర్ అయ్యాక అక్కడే సెటిల్ చేద్దామని ఫస్ట్ ఇయర్లోనే డెసిషన్ తీసుకున్నారు. మేబీ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ మీట్. ఏంటి సైలెన్స్? ఏముంది సత్య మాట్లాడడానికి? యువర్ కెరియర్, యువర్ డెసిషన్ అంతా క్లియర్గానే ఉంది కదా. నందు, ఇటు చూడు, ఇటు చూడు. నందు, నేను మళ్ళీ వస్తాను. ఎమోషనల్ అవుతానేమోనని ఫాల్స్ హోప్స్ ఇస్తున్నావు సత్య. నో, మన లైఫ్లో ఇంపార్టెంట్ అయిన ఈ 4 years డమ్గా ఇంట్లో బుక్స్ పట్టుకొని గడిపేశాను. నా లైఫ్లో లవ్ అనే చాప్టరే ఉండొద్దు అనుకున్నాను, కానీ నువ్వు ఆ థాట్నే మార్చేసావు. ఐ డోంట్ నో వేర్ ఐ గాట్ కనెక్టెడ్. నా ఫాల్స్ అసెప్షన్స్ అన్నిటినీ రైట్ చేస్తావు, రైట్ డైరెక్షన్స్ ఇస్తావు, ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఆన్ అబౌట్ ఆల్ దట్ ఐఎమ్ లిజనింగ్ టు యూ. నువ్వు చెప్తే నేను వింటున్నాను, వినాలనిపిస్తుంది. నువ్వు చెప్పేది రైటో రాంగో కూడా నాకు తెలీదు నందు, కానీ ఇక్కడ అనిపిస్తుంది కదా, ఆ డ్రెస్తోనే చెప్తున్నాను. రేపు ఫ్యూచర్లో ఏదైనా డిఫరెన్సెస్ వచ్చే సిచ్యువేషన్స్ వచ్చినా నువ్వు దాన్ని ఓవర్కమ్ చేసి ఫిక్స్ చేయగలవని, నేను లైఫ్ లాంగ్ ఆడిషన్ తీసుకున్నానని రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేయవని నమ్మకంతోనే చెప్తున్నాను. ఐ లవ్ యూ నందు. నాకు వీటన్నిటికంటే నువ్వు వెళ్ళిపోతున్నావు అనేది ఎక్కువ డామినేట్ చేస్తుంది సత్య. నేను అక్కడే స్టక్ అయిపోయాను. అరే వస్తానని చెప్తున్నాను కదా, ఇప్పుడు ఏమైంది? లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్పే కదా, వర్కౌట్ చేద్దాం. నందు, నన్ను చూడు, నువ్వే నా స్ట్రెంగ్త్. నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? ఐ హ్యావ్ ఎ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యూ. నాకు నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయిరా బాబు. అలా ఉండకు, నవ్వు కదా ప్లీజ్. దట్స్ మై మ్యాన్. అక్కడికి వెళ్ళాక ఆ కల్చర్ని అడాప్ట్ చేసుకుని బాడీ కాన్ డ్రెస్సులు, బీచ్కి వెళ్తే బికినీలు వేసుకోకు. రెస్ట్రిక్ట్ చేస్తున్నావా? ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. నేను కూడా ఇక్కడ లేనని బ్యానర్లో అమ్మాయిలను చూసి ట్రై చేయడాలు అలాంటివి ఏం చేయకే. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నావా? రెస్ట్రిక్ట్ చేస్తున్నా. ముదిరిపోయావు. నీ ట్రైనింగే ఇదంతా. నందాల గుండెల్లో చిన్న చినుకే ఈ ప్రేమ, నదిలో అలలా మారిందే, నీ వైపే ఎగసిందే సత్యభామ, నీ వైపే ఎగసిందే సత్యభామ.